ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మన వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందున్న చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన పాఠము పేరు రహస్యముగా చూచు తండ్రి. ఈ మాట ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దాదాపు 4-5 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టారు. రహస్యముగా చూచు తండ్రి, రహస్యమందున్న చూచు తండ్రి అంటే నీవు ధర్మము చేయనప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు ఉపవాసము చేయనప్పుడు, నీవు ఏమి చేసినా సరే ఆ రహస్యముగా చూచు తండ్రి నీకేం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. అయితే నీవు చేయునది, నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను అంటున్నాడు. దేవుని విషయమై నువ్వు చేసే పని అలాగున ఉండాలని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఎవరికైనా ఒక మేలు చేశామనుకోండి, ఎవరికైనా ఒక సహాయం చేశామనుకోండి, సహాయము పొందిన మనుష్యుడు ఇతరులకు సాక్ష్యం ఇస్తే సహాయము చేసిన మనిషికి ఘనత, ఆశీర్వాదం. సహాయము పొందిన మనిషి చెప్తే ఆ మనుషుడికి ఏముందంట? ఘనత ఉంది కదా. చేసిన మనిషే పదే పదే చెప్పుకుంటే ఆ మనుషుడికి ఘనత రాదు కదా. దేవుడు అదే చెప్పాడు, నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను అంటున్నాడు. రహస్యమందున చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక 5 విషయాలు రహస్యముగా చేసిన పనికి ఫలితం దేవుడు ఎలాగూ అనుగ్రహించినాడు, ఎలాగూ ప్రతిఫలం ఇచ్చాడు. ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను అంటున్నాడు. ఇక్కడ రాహాబు అనే ఒక స్త్రీ నూను కుమారుడైనటువంటి యెహోషువ పంపినటువంటి 2 మనుషులను యెరికోకు పంపిస్తూ ఉంటాడు. ఆ స్త్రీ వారి ఇంట వెళ్ళిన తర్వాత ఆ 2 మనుషులను ఏం చేస్తూ ఉంటుందంట? రహస్యముగా వారిని దాచిపెట్టింది. ఎందుకంటే ఆ యెరికో రాజు సామాన్యుడైనటువంటి మనుషుడు కాదు. దేవుని బిడ్డలారా, ఆ నూను కుమారుడైనటువంటి యెహోషువ పంపించినటువంటి ఆ ఇశ్రాయేలు మనుషులను హతమార్చాలని, వారిని చంపివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నేను రాజుగా ఉండగా ఈ దేశానికి వాళ్ళు ఎలాగూ రాగలిగారు అని కలవరపడి వారిని చంపాలనే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేస్తాడో ఈ రాహాబు స్త్రీ ఆ 2 మనుషులను ఏం చేస్తుందంట? దాచిపెట్టినది. ఆ 2 మనుషులకు ప్రాణము పోనీయకుండా, శత్రువు యొక్క రాజు యొక్క చేతిలోకి వెళ్లకుండా
ఆ మనుషులను ఏం చేసిందంట? దాచిపెట్టింది. ఆ స్త్రీ చేసిన పని దేవుడు చూచాడు. రహస్యమందున్న చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆ స్త్రీకి దేవుడు ఏం ప్రతిఫలం ఇచ్చాడు? కొంచెం పేజీ తిప్పితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్కచెల్లెలను వారికి కలిగిన ఎన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను అంటున్నాడు. అంటే ఈ స్త్రీ చేసినటువంటి ఉపకారాన్ని బట్టి, ఈ స్త్రీ చేసినటువంటి రహస్య పనిని బట్టి తాను తన కుటుంబము, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు కాకుండా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు రహస్యంగా దేవుని ద్వారా పంపబడినటువంటి మనుషులకు మేలు చేస్తే దేవుడు నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ యొక్క పిల్లలకు దేవుడు మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. రహస్యమందున్న చూచు నీకు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. రెండోదిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుని యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయుండి దావీదును ఇట్లనెను, నా తండ్రి అయినటువంటి సౌలు నిన్ను చంపవలెనని ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమందున్న స్థలమందు దాగి ఉండుము అంటున్నాడు. ఇక్కడ మరొక మనుష్యుడు ఏం చేస్తూ వచ్చాడంటే, రహస్యముగా దావీదును ఒక స్థలము సిద్ధపరిచి దావీదును దాచిపెడుతున్నాడు. ఇక్కడ సౌలు దావీదును ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. దావీదును హతమార్చాలనుకున్నాడు. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదును ఏం చేస్తున్నాడు? దాచిపెట్టుతున్నాడు. చూడండి, మామగారేమో దావీదును చంపాలనుకున్నాడు, బామ్మర్ది ఏమో దావీదును దాచిపెట్టాలనుకున్నాడు. అయితే ఈ బావమర్ది, ఈ యోనాతాను చేసినటువంటి పనికి, ఈ రహస్య పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగేను అంటున్నాడు. యోనాతాను చేసిన రహస్య పనికి, యోనాతాను చేసిన రహస్య ప్రయత్నానికి, యోనాతాను కుటుంబానికి దావీదు రాజైనప్పుడు ఏం చేస్తూ ఉంటున్నాడు? దేవుని బిడ్డలారా, మేలు చేస్తూ ఉంటున్నాడు. దావీదు కూడా ఎవరికైనా మేలు చేద్దామని చూస్తూ వచ్చినప్పుడు అడిగినాడు. తన సేవకుడు, తన ప్రవక్తలను పిలిపించి, యోనాతానును బట్టి సౌలు కుటుంబముల్లో ఎవరికైనా మేలు చేయాలనుకుంటున్నాను, ఎవరైనా ఉన్నారా అని అన్నప్పుడు ఒక ఆయన ఉన్నాడు, లోదేబారులో ఉన్నాడు. మాకీరు ఇంట ఆహారము లేకుండా ఏం చేయబడతా అంటే పస్తులు ఉంటున్నాడు, పిలిపించండి. ఆ మనుషుడి పేరు మెఫీబోషెతు. యోనాతాను కుమారుడు మెఫీబోషెతు 2 కాళ్ళు కుంటివి. దేవుని బిడ్డలారా, దావీదు రాజు యోనాతానును పిలిపించి ఆ యొక్క మెఫీబోషెతుని పిలిపించి ఏం చేస్తూ ఉంటున్నాడంటే, అయ్యా, సౌలు దినాలలో, నీ పితరుల దినాలలో నువ్వేదైతే కోల్పోయినావో దాని అంతటిని నీకు అనుగ్రహిస్తూ ఉంటున్నాను. సౌలు దినాలలో, నీ పితరుల దినాలలో కోల్పోయినటువంటి భూమి అంతటిని నీకు
తిరిగి మరలా ఇప్పిస్తాను. అంత మాత్రమే కాదు, సదాకాలము నీవు నా బల్ల యొద్దటనే భోజనము చేయుదు అంటున్నాడు. ఎంత గొప్ప ప్రతిఫలము చూడండి. దావీదు దేవుని ఉద్దేశాల్లో ఉన్న మనుష్యుడు, ఆ మనుష్యుణ్ణి దాచిపెట్టుట ద్వారా సౌలు దినాలలో ఆ కుటుంబం ఏదైతే కోల్పోయినారో ఆ సమాధానం, ఆ సంతోషం, ఆ రాజరికము, ఆ రాజ వైభవము తిరిగి దావీదు కాలములో మెఫీబోషెతు ద్వారా దేవుడు సమకూర్చుతూ వచ్చినాడంటే తప్పు కాదేమో. రహస్యమందు చూచును తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు చేసే ఆ రహస్య ప్రార్థన, ఆ రహస్యంగా చేసే ప్రతి ధర్మము, ప్రతి ప్రయత్నము, ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. నీకు ఒక దినాన ప్రతిఫలం ఇస్తున్నాడు. మూడవ వ్యక్తి చూద్దామా? చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అంటున్నాడు. రహస్య స్థలములో మరుగైన ధనం. ఇక్కడ యాకోబుతో మాట్లాడుతున్నాడు. రహస్య స్థలములో దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? మరుగైన ధనం, మరుగైన బహుమైన గిఫ్టులు యాకోబుకి ఇవ్వాలనుకుంటున్నాడు. మరి యాకోబు ఏం చేసినాడు? ఒక దినాన ఆదికాండం 22వ అధ్యాయంలో తన కుటుంబాన్ని అందరినీ పంపివేసి ఒక్కడే మిగిలిపోయి రహస్య ప్రార్థన చేసినాడు. గదిలోకి వెళ్ళిపోయి రాత్రంతా గోజాడినాడు, రాత్రంతా మొరపెట్టినాడు, రాత్రంతా దేవుని సన్నిధిలో కన్నీరు గార్చాడు, పాపాలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టలేదు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అన్నాడు. నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. యాకోబు రహస్యంగా చేసిన ప్రార్థనకు ప్రతిఫలమే రహస్య స్థలములో మరుగైన ధనమును యాకోబుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడంటే తప్పు కాదేమో. ఆ రహస్య ప్రార్థనను బట్టి ఆ ఏసావు యొక్క 400 సైన్యమును వారి హృదయాలు కరిగిపోయేటట్టు చేస్తూ వచ్చాడు. యాకోబును చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చినప్పుడు యాకోబు రహస్య ప్రార్థన 400 ఏసావు యొక్క సైన్యము యొక్క హృదయాలను మార్చివేసింది. వారి ఆత్మలను ప్రభు కొరకు సంపాదించుకోవడానికి కొరకే ప్రభు ప్రతిఫలం ఇచ్చాడు అంటే తప్పు కాదేమో. రహస్యంగా చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రాహాబు రహస్యంగా చేసిన పనికి తన కుటుంబము రక్షించుకున్నది. యోనాతాను రహస్యంగా చేసిన పనికి తన యొక్క కుమారుడైనటువంటి మెఫీబోషెతు ద్వారా ఆ రాజరికాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతూ వచ్చాడు. మూడవదిగా యాకోబు రహస్యంగా చేసిన ప్రార్థన జీవితాన్ని ఆ 400 ఏసావు యొక్క సైన్యమును జయించగలిగాడు అంటే తప్పు కాదేమో. ఐదవదిగా చూడండి, మత్తయి సువార్త 4వదిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఇక్కడ యోసేపు ఒక స్త్రీని, ఒక కన్యకను పెళ్లిగా చేసుకోక మునిపే ఆ స్త్రీ ఏమైపోయిందంటే గర్భవతి అయిపోయింది. అయ్యో, ఇంకా నా భార్య కాలేదు కదా, ఈమె ఎలాగో గర్భం ధరించింది అని చింతిస్తూ ఆలోచిస్తూ ఆమెను అవమానపరచకుండా యోసేపు మరియాను రహస్యముగా విడనాడ ఉద్దేశించాడంట.
అంటే రహస్యముగా చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనమైతే పెళ్లి కాకముందే ఆ స్త్రీ ఏమైనా పొరపాటు చేస్తే ఎంతో పంచాయతీలు చేయిస్తాం, ఎంతో అనేకులకు చెప్పి వారిని అవమానపరుస్తాం. కానీ యోసేపు అలాగున మరియను అవమానపరచలేదు, రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. ఈ రహస్యముగా యోసేపు చేసే పనికి ఫలితం ఏంటో తెలుసా? దేవుని దూత ప్రత్యక్షమైంది. యోసేపు భయపడకము, మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదురు, ఇమ్మానుయేలు పేరు పెట్టబడుదురు. దేవుడు రక్షకుడుగా వారి కుటుంబముల్లో పుట్టాడంటే తప్పు కాదేమో. దేవుడు యోసేపు కుటుంబంలో పుట్టడానికి గల కారణం ఏంటంటే, యోసేపు రహస్యముగా ఆలోచించేవాడు. యోసేపు ఏ ఒక్క మనుష్యుణ్ణి కూడా అవమానపరచాలని, కించపరచాలని, తక్కువ చేయాలని, హేళనపరచాలనే ఉద్దేశము యోసేపు యొక్క జీవితంలో లేనే లేదు. మరియా యొక్క బలహీనతలను, మరియా యొక్క లోటుపాటులను ఇతరులకు చెప్పాలనేటువంటి ఆలోచన యోసేపు జీవితంలో లేనే లేదు. కారణాన్ని బట్టి యేసేపు యొక్క కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి కొరకై ఇష్టపడ్డాడు. రహస్యముగా చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని బిడ్డలారా, రహస్యంగా చేసే ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. 5వదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనం. 6వ అధ్యాయము 18వ వచనం. రహస్యముగా చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చెయ్యికి తెలియకుండా. నువ్వు ఏదైనా ధర్మం చేయనప్పుడు దేవుడు రహస్యంగా చూస్తాడు. దేవుని కూడా అలా కొర్నేలి ఏం చేసేవాడంటే, అపోస్తల కార్యము చూడండి, అపోస్తల కార్యము 10వ అధ్యాయం. అపోస్తల కార్యము 10వ అధ్యాయం. అపోస్తల కార్యము 10వ అధ్యాయం. ఇటలీ పటాలంలో శతాధిపతి కొర్నేలియును భక్తిపరుడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితోనూ దేవుని యందు భయభక్తులు గలవాడు ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇంచుమించు 3 గంటల వైపు దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలిని పిలుచుటకు దర్శనమందు తేటగా అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? దూత, నీ ప్రార్థన నీ ధర్మ కార్యంలో దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేయటం. రహస్యముగా కొర్నేలి శతాధిపతి. శతము అంటే 100 మందికి అధిపతిగా ఉన్నాడు. బహుశా ఆయన రాజ్యములో మనుషులకు ధర్మం అంటే వస్త్రాలు ధర్మాలు చేసినాడేమో, ఆహారం ధర్మం చేసినాడేమో, రక్తం ధర్మం చేసినాడేమో, కంటిని ధర్మం చేసినాడేమో, నేత్రదానం చేస్తూ వచ్చాడేమో, భూదానం చేస్తూ వచ్చాడేమో, ధనము కూడా దానం చేస్తూ వచ్చాడేమో. ఆ కొర్నేలి చేసిన ప్రతి ధర్మము కూడా దేవుని యొక్క దూత తన దగ్గరకు వచ్చి చెప్తుంది, నీ ధర్మ కార్యములో నీ ప్రార్థనలో యెహోవా సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయబడినవి కొర్నేలి. దేవుని బిడ్డలారా, ఎంత ఆధిక్యత కదా! నీ ధర్మము రహస్యముగా ఉన్నప్పుడు, కొర్నేలి ధర్మము రహస్యముగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేయబడి దేవుడు అంటున్నాడు, రహస్యముగా చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రాహబు చేసిన రహస్య పని కుటుంబం రక్షించుకుంది. యోనాతాను చేసిన రహస్య పని తిరిగి కోల్పోయిన రాజరికాన్ని మెఫీబోషెతు ద్వారా సంపాదించుకోగలిగినాడు. 3వదిగా యాకోబు చేసిన రహస్య ప్రార్థన 400 ఏసావు సైన్యము హృదయాలను మార్చగలిగింది. 5వదిగా యోసేపు చేసిన రహస్య ఆలోచన యేసుక్రీస్తు ప్రభువారు వారి కుటుంబంలో జన్మించేటట్టు చేస్తూ వచ్చింది. కొర్నేలు చేసిన రహస్య ధర్మములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేయబడినవి. నీవు కూడా ఆ రహస్యముగా చూచు తండ్రి ప్రతిఫలం ఇచ్చున్నట్లు
నీవు కూడా జీవించినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన.